ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో. ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. ఉక్కిరి బిక్కిరి అవుతూ లేచాను. ఒక ఫోన్ వచ్చింది. అద్భుతం జరిగింది. ఏంట్రా పొద్దున్నే? త్వరగా వచ్చిరా, వచ్చాక చెప్తాను. ఫ్రెష్ అప్ అయి వస్తానులే. సరే త్వరగా రా. హీరో ఇంట్రడక్షన్ మొత్తం అనుపూర్ణ స్టూడియోలో తీసుకుందామండి. అన్ని రకాలుగా మనకు కలిసి వస్తుంది. ఏమంటారు మీరు? తర్వాత హీరోయిన్ సంగతి చూద్దాం. అలాగే చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. రా, ఇంకోసం ఎదురు చూస్తున్నాం. కూర్చో. మేము హీరో కోసం పేపర్లో యాడ్ వేస్తే 100 కొద్ది ఫోటోలు వచ్చాయి. అందులో నీ ఫోటోనే సెలెక్ట్ చేసాం. నువ్వే మా హీరో. థ్యాంక్ యూ సార్. మా మేనేజర్ అంట కదయా నిన్ను ఇంటర్వ్యూ చేసింది. ఇంతకు ముందు ఏమైనా హీరోకి అటెంప్ట్ చేసావా? లేదండి, మీదే మొదటి అవకాశం. హీరో ఫ్రెండ్స్ తో 4 సినిమాలు చేశాను. మరి డైలాగ్స్ అవి? డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాను సార్. అబద్ధాలు బాగా చెప్తావే. లేదండి, నిజంగానే ప్రాక్టీస్ చేస్తుంటాను. అది కదయ్యా, యాక్టింగ్ బాగా చేస్తావో లేదా అని. ఓ అదా అండి. నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను సార్. నీ బ్రోచర్ చూసాం, నీ బయోడేటా చూసాం, నీ ఫొటోస్ అన్ని ఎక్సలెంట్ అమ్మా. నువ్వు రెమ్యునరేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్ ఫోన్ మాట్లాడొస్తాను. సార్ మీరిచ్చే అవకాశం నాకు మరో జన్మ లాంటిది. మీరు ఎంత వచ్చినా పర్వాలేదు సార్. దీంతో నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మళ్ళీ అంత పెద్ద మాటలు ఎందుకులే, అప్రాక్సిమేట్ గా చెప్పు. ఎక్కువైనా పర్వాలేదులే. నువ్వు హ్యాపీగా చేయాలి. సినిమా సూపర్ హిట్ అవ్వాలి. కొంచెం టైం తీసుకోవాలనే చెప్పు, పర్వాలేదయ్యా. సరే సార్, ఓ 5 minutes లో చెప్తాను. కొంచెం పక్కకి వస్తాను. 5 minutes లో కాదు, 10 minutes లో చెప్పు. సరే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. నీకు చాలా మంచి పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది. క్రేజియస్ ప్రాజెక్ట్ అవ్వాలి. ఇది ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. సర్ప్రైజ్. రేపు బాగా ఎంజాయ్ చేసి ఎల్లుండి రా. ముహూర్తం బాగుందని ఓపెనింగ్ పెట్టేశాం. ఎల్లుండి 6:30కి కారు పంపిస్తాను, రెడీగా ఉండు. కృష్ణ, సార్ అడ్రస్ తీసుకో. అడ్రస్ ఇచ్చేళ్ళమ్మా. సరే సార్. మంచిదమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, సార్కి ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వు. సార్ ఇన్విటేషన్ సార్. ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. ఎక్కడికి రా, ముందు బిర్లా టెంపుల్ పోనేవరా? సరే ఇక్కడేంట్రా? నువ్వు ఉండరా బాబు. ప్రభు వెంకటేశ, ఏడుకొండలవాడ, కరుణించి కటాక్షించు తండ్రి. ఇదంతా నీకోసమేరా. సరే. కొంచెం జాగ్రత్తగా పోనేవరా? నాకు తెలుసులేమో. అప్పడగు తిరువేంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి. అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్య తేజములు వెలుగగంటి చతురాశు పొడగంటి
ఒరే నా 2000 ఎప్పుడు ఇస్తావురా? ముందు పార్కు పోనివరా, అక్కడ మాట్లాడుకుందాం. అసలు నా డబ్బుల గురించి మాట్లాడట్లేదు, పార్టీ అంటున్నాడు. నీ 2000 నీకు ఇస్తానులేరా, తాగరా. మొత్తానికి ఒక అద్భుతమైన గోలు కొట్టావరా బాబు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. తాగరా, ఎంజాయ్. తిను, తాగరా. మొత్తానికి అనుకున్నది సాధించావరా. ఇక ముందు మనకు చాలా బాగుంటది. మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మనం ఏంటో నిరూపించుకుందాం. అది డైరెక్టర్ గారు, ఒకసారి మన హీరోకి కథ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా కూర్చొని కథ చెప్పుకున్నావురా. ఏం లేదయ్యా, ఇలాంటి కుర్రాడు హైదరాబాద్ వచ్చి వేషాల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఎన్నో అవమానాలు పడి చివరికి చచ్చిపోతాడు. సార్, నిజంగా చచ్చిపోతాడండి? మొదటి రీల్లోనే చంపేస్తావా? హీరోని మొదటి రీల్లోనే చంపేస్తే సినిమా ఎవరు చూస్తారు? రైటర్ కథలో చిన్న ట్విస్ట్ పెట్టాడులే. ఏంటి సార్ అది? ఉరేసుకుని స్టూల్ తన్ని కట్ అంటూ నిద్రలేస్తాడు. ఆ తర్వాత ఏంటి సార్? ఫోన్ వస్తుంది, హీరోగా అవకాశం వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? చాలా బాగుంది కదా? చాలా బాగుంది సార్.